అందరికీ నమస్తే అండి. రాజధాని వికేంద్రీకరణ అంశం, 3 రాజధానుల అంశం మీద ఈరోజు సుప్రీంకోర్టులో ఒక కీలకమైన విచారణ జరిగింది. సో ఈ విచారణ సందర్భంగా అమరావతి రైతులకే షాక్ వచ్చే తీర్పు వచ్చింది, ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు వచ్చింది అని పొద్దున్నుంచి చర్చ జరుగుతోంది. అదేంటి, హైకోర్టు నిర్ణీత కాల పరిమితి విధించింది కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మీరేమైనా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లా ఏంటి, మీరేమైనా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటా, మీరు ఎందుకు 6 నెలల్లో పూర్తి చేయాలని చెప్తారు అని సుప్రీంకోర్టు అన్నమాట వాస్తవమే. దాన్నే పట్టుకొని నాణేనికి ఒకవైపే చూపిస్తున్నారు. కానీ నాణేనికి రెండో వైపు చాలా లోతుగా ఉంది, చాలా డెప్త్గా ఉంది. సుప్రీంకోర్టు చాలా ప్రశ్నలు వేసింది అమరావతి రాజధానికి సంబంధించి. అక్కడ రైతులు ఎంతమంది, ఎంతెంత డబ్బులు పెట్టారు, ఎన్నెన్ని బిల్డింగులు కట్టారు, అవన్నీ అర్ధాంతరంగా వదిలేస్తారా, హైకోర్టు ఎక్కడ పెడతారు, హైకోర్టు ఇక్కడ కట్టింది ఏం చేస్తారు, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా వేసింది. సో ఇవన్నీ వదిలేశారు. మరి ఇన్ని ప్రశ్నలు సుప్రీంకోర్టు వేసింది అంటే సుప్రీంకోర్టు అమరావతికి సంబంధించి లోతుగా చర్చిస్తున్నట్టే కదా. సో అక్కడ బిల్డింగ్ ఏం చేస్తారు అంటే అర్థం ఏంటి, ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతే అమరావతిలో కట్టిన బిల్డింగుల పరిస్థితి ఏంటి అంటే అర్థం ఏంటి, అక్కడ రైతులు ఆల్రెడీ భూములు ఇచ్చారు కదా, వాళ్ళని ఏం చేస్తారు, గత ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది కదా, చట్టం చేసింది కదా, ఇవన్నీ కోర్టు అడిగింది. ఇవేమీ ఎవరు చెప్పట్లా. అసలు చాలా లోతుగా ఈరోజు విచారణ జరిగింది. సో నేను నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ అన్నీ చదువుతున్నా, తెలుగు మీడియాలో ఏ ఆర్టికల్ చదువుతున్నా ఏదో ఒకవైపు ఉంటుంది. సో నేను నేషనల్ మీడియాలో వచ్చిన రకరకాల ఆర్టికల్స్ చదివా, చాలా డెప్త్గా ఉంది. సో అందులో ఒక ఆర్టికల్ నేను ఇప్పుడు చూపిస్తా, అసలు జడ్జీలు ఏమడిగారు, మన లాయర్లు ఏం సమాధానం చెప్పారు అనేది. సో ఇదిగోండి, లైవ్ లా అని మీకు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి సుప్రీంకోర్టు అబౌట్ ఏపీ క్యాపిటల్స్ లైవ్ లా అంటే ఈరోజు ఏం జరిగింది అనేది మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. నేను ముందుగా ఇదిగో ఈనాడులో ఈ వార్త చదివా. ఈనాడు అంటే ఎల్లో మీడియా అంటారు కదా అని చెప్పి నేను నేషనల్ మీడియాలో ఏమొచ్చింది అనేది కూడా చూశాను. చాలా స్పష్టంగా రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా, ఏపీకి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం. ఇది పొద్దున్నుంచి ఎవరు చెప్పని అంశం. కేవలం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని మాత్రమే పొద్దున్నుంచి చూపిస్తున్నారు, నాణేనికి ఒకవైపే చూపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా నాణేనికి ఒకవైపే ప్రచారం చేస్తున్నారు. 3 రాజధానులకు అనుకూలం, 3 రాజధానులకు అనుకూలం అనేటట్టు చెప్తున్నారు. కానీ డెప్త్గా, చాలా డెప్త్గా జరిగింది. చూడండి, అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీ, నేను ఇది అంటే ఇది మళ్ళీ ఎల్లో మీడియా ఈనాడు అంటారు కదా, సో నేను ఇది కూడా చూపిస్తాను. నేషనల్ మీడియాలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులను చాలా కీలకంగా ప్రచురించే సంస్థ ఇది. లైవ్లా అని దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో జరిగే జడ్జిమెంట్ అన్నింటినీ కూడా ఈ వెబ్సైట్లో ఉన్నట్టు ప్రచురిస్తారు. అది కూడా చదువుతా. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పులో మరిన్ని అంశాలు జోడించాలని, వాటికి కూడా న్యాయం చేయాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి సుప్రీంకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నంతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తొలుత వాదనలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదిపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. రాష్ట్ర ప్రభుత్వం ముందు పలు ప్రశ్నలు ఉంచగా పలు అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. పార్లమెంటు చేసిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చగలదా, అలాంటి పరిస్థితి ఉందా, రాష్ట్ర విభజన చట్టంలో ఒక రాజధాని అని మాత్రమే ఉంది, కానీ పలు భాష్యాలు తీసుకోవాలని ఎక్కడా రాసిలేదు కదా, పార్లమెంట్లో చేసిన చట్టాన్ని సవరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీని సూచనల ప్రకారం తీసుకున్న రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా, అమరావతిలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు, అనేక భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించారు, మరిన్ని నిర్మాణాలు 70%, 90% చొప్పున పూర్తయ్యే దశలో ఉన్నాయి. వీటన్నింటికీ పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇప్పుడు మార్చాలనుకుంటే వాటిని ఏం చేయాలి, అది ప్రజల సంపద కాదా, పెట్టుబడుల రూపంలో సుమారు 50,000 కోట్లు ఖర్చు చేసినట్లు హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది, దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది, భూ సమీకరణలో రైతులకు ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారు, ప్రభుత్వ హామీ నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారు, సిఆర్డీఏ చట్టం అమలు చేయలేకపోతే ప్రజల నమ్మకం వమ్ము చేసినట్లు కాదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇన్ని ప్రశ్నలు వేసింది, ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టాయి. అసలు మీరు రాజధాని పార్లమెంట్లో చేసిన చట్టాన్ని మీరు ఎలా మారుస్తారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉందా, ఎంత పెద్ద ప్రశ్న అది. ఇప్పుడు వరకు పెట్టుబడుల పరిస్థితి ఏంటి, కట్టిన భవనాల పరిస్థితి ఏంటి, భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి. సో
చాలా స్పష్టంగా అడిగిందనమాట. అలాగే హైకోర్టు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు పెట్టాలనుకుంటున్నామని చెప్పలేదంట. అది ఒక మెలిక, మళ్ళీ అదో ట్విస్ట్. ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నప్పుడు కర్నూలులో హైకోర్టు అని చెప్పలేదంట. సో సంథింగ్ ఈజ్ గోయింగ్. సరే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియా, నేషనల్ మీడియాలో వచ్చిన వార్తను కూడా చూద్దాం. కెన్ హైకోర్ట్ బికమ్ టౌన్ ప్లానర్? సుప్రీంకోర్టు స్టేస్ ఏపీ హైకోర్టు డైరెక్షన్ టు డెవలప్ అమరావతి క్యాపిటల్ సిటీ వితిన్ 6 months. కేవలం ఆ ఒక్క ఆదేశం మీద మాత్రమే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 6 నెలల్లోగా అమరావతిని కట్టండి అనే ఆదేశం మీద మాత్రమే. మిగిలిన అంశాలు ఏమనిచ్చారనేది చూద్దాం. ఇన్ ద ప్లీ pertaining to that Andhra Pradesh 3 capitals row, the Supreme Court on Monday stays certain time bound. అంటే ఒక టైం బౌండ్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక టైం బౌండ్ పెట్టడాన్ని మాత్రమే స్టే ఇచ్చారు. సో ఇంకా కిందకెళ్ళి ఇవన్నీ కూడా మొత్తం చదవమంటే చదువుతా, లేదు వాళ్ళ మధ్య జరిగిన వాదనను మాత్రం చదువుతా. ఇదిగోండి. Questioning the workability of the timeline as mentioned in the High Court order, Justice Joseph stated, Direction 5 is incompletely unacceptable. అంటే డైరెక్షన్ 5 అంటే అదే 6 నెలల్లోగా అమరావతిలో భవనాలు కట్టడాలు పూర్తి చేయాలనేది అన్యాక్సెప్టబుల్, అంగీకరించం అని జస్టిస్ జోసెఫ్ గారు చెప్పారంట. That you develop the capital city within 6 months. What do you mean by capital city? Justice Nagaratna also remarked, what kind of directions have the High Court passed? Can the High Court become a town planner and a chief engineer? The court has no expertise in such matters. Therefore, we do not interface. So, అక్కడ భవనాలు కట్టాలి, రోడ్లు వేయాలి, మౌలిక వసతులు కల్పించాలని 6 నెలల కాల పరిమితి విధించకూడదు. కోర్టు దానికోసం టౌన్ ప్లానర్ కాదు, ఎక్స్పర్టైజ్ కాదు. కాబట్టి మనం దానిలో ఇంటర్ఫేర్ అవ్వకూడదు, కాబట్టి దాని మీద స్టే ఇచ్చారు. కరెక్ట్, 100% సుప్రీంకోర్టు సుప్రీం అని అందుకే అంటారు, దాన్ని అత్యున్నత న్యాయస్థానం అని అందుకే అంటారు. కరెక్ట్గానే చెప్పారు కదా. అలాగే ఇంకా ఉంది. జస్టిస్ నాగరత్న వాజ్ ఆల్సో ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద రూలింగ్ ఆఫ్ ద హైకోర్ట్ వాజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్, వేర్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లెజిస్లేషన్ ద హైకోర్ట్ వెంట్ అహెడ్ అండ్ డిసైడెడ్ ఆన్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు ఎనాక్ట్ ద లెజిస్లేషన్. Can there be advance ruling in legislative competence in the absence of an act? There is no legislation. At the outset, senior advocate Mr. K.K. Venugopal appearing for the state pointed out that since the act which indicates 3 capital cities have been repealed, nothing really survived in the matter. చెప్తా, వీటన్నిటికీ కూడా అర్థం మనం ఇందాక ఈనాడులో చదువుకున్నాం కదా, అదే అర్థమైపోద్ది. సింపుల్గా మొత్తం చదివితే అర్థమైపోద్ది. జస్టిస్ జోసెఫ్ వాజ్ క్యూరియస్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ ద ఫార్మర్స్ హూ హ్యాడ్ పూల్డ్ ఇన్ దేర్ ల్యాండ్ ఆన్ ద ప్రామిస్ ఆట్ ద క్యాపిటల్ సిటీ వుడ్ బి డెవలప్డ్ ఇన్ అమరావతి. ఇది కీలకమైన పాయింట్. జస్టిస్ జోసెఫ్ వాజ్ క్యూరియస్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ ద ఫార్మర్స్. ల్యాండ్ పూలింగ్ యాక్ట్లో భాగంగా రైతులు భూములు ఇచ్చారు కదా, వాళ్ళ గురించి జడ్జి జోసెఫ్ గారు అడిగారు, చాలా కీలకంగా అడిగారు. He was of the opinion that the prayers of regarding promissory estoppel, statutory contract entered between the farmers and the state might survive. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రభుత్వానికి మరియు రైతులకి మధ్య జరిగిన ఒప్పందం పరిస్థితి ఏమవ్వాలి, అగ్రిమెంట్ పరిస్థితి ఏమవ్వాలి అని జడ్జి గారు ప్రశ్నించారు. ఐ థింక్ సంథింగ్ సర్వైవ్. దేర్ వర్ ప్రేయర్స్, ప్రామిసరీ ఎస్టాబ్లిష్డ్ బై ఫార్మర్స్ ఎక్సెట్రా ఇంకా ఉన్నాయి. మిస్టర్ వేణుగోపాల్ సబ్మిటెడ్ దట్ ఈవెన్ వెన్ ద యాక్ట్ హ్యాస్ బీన్ రిపీల్డ్, ఇఫ్ ద కోర్ట్ స్టిల్ గోస్ ఆన్ అండ్ డిసైడ్స్ ఆన్ ద లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అప్రిహెన్షన్ ఆఫ్ ద ట్రైఫర్కేషన్, దెన్ ఇట్ వుడ్ బి ఇంటర్ఫేరింగ్ విత్ పవర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్, హీ యాడెడ్. సో అప్పుడు వేణుగోపాల్ గారు, రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న వేణుగోపాల్ గారు చెప్పారు, రాష్ట్ర శాసనసభకు ఉన్న హక్కులు అధికారాలు చెప్పారు. నౌ ద హైకోర్ట్ కుడ్ నాట్ హ్యావ్ డైరెక్టెడ్ ద లెజిస్లేచర్ టు పాస్ లా ఇన్ అ పర్టిక్యులర్ మేనర్, నార్ కుడ్ దే హ్యావ్ డైరెక్టెడ్ ద లెజిస్లేచర్ నాట్ టు పాస్ అన్ ఆర్డర్. దిస్ ఈజ్ ఇన్ ద రియల్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో హైకోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుపడుతూ కేకే వేణుగోపాల్ గారు చెప్పారు, హైకోర్టు అలా చెప్పొచ్చా, చెప్పింది కదా అని. సో స్టే ఇమ్మన్నారు.
He argued that deciding of issues legislative competence in the absence of any legislation is purely academic in nature and ought not to be entertained. Once an act is repealed, you have to have patience to wait and see what the legislature would do, and then if the legislature passes a law again, then its validity can be considered, but all of it was considered when there was no law in existence. సో ఇవన్నీ కూడా కేకే వేణుగోపాల్ గారు, ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన వేణుగోపాల్ గారు హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న లోపాలన్నింటినీ కూడా చెప్పారు. ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు, దాని మీద హైకోర్టు అసెంబ్లీకి అధికారం లేదని చెప్పారు. ఇలా లెజిస్లేచర్కి ఉన్న పవర్స్ హైకోర్టు డిసైడ్ చేయవచ్చా, ఇవన్నీ కూడా చెప్పారు. సో మొత్తం ఆయన వినిపించిన వాదనలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అప్పుడు జస్టిస్ ఏమడిగారు? ద హైకోర్ట్ టుక్ అప్ ద పవర్ ఇట్ డస్ నాట్ పాసెస్. It issued a continuous mandamus. It said that within 1 month you do this, an impossible task. సో హైకోర్టు ఇచ్చింది ఒక నెల రోజుల్లోనే చేసామన్నారు, అదంతా కూడా ఇంపాసిబుల్. సో హైకోర్టు సాధ్యం కాని తీర్పునిచ్చింది, కాబట్టి హైకోర్టు ఇచ్చిన తీర్పులు అన్నిటి మీద కూడా స్టే ఇచ్చేయమని అడిగారు. అప్పుడు జస్టిస్ జోసెఫ్ నోటెడ్, యూ మేడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అమరావతి, పార్ట్లీ ద హైకోర్ట్ బిల్డింగ్ హ్యాస్ కమ్ అప్ దేర్. నౌ యూ ఆర్ ప్రపోజింగ్ ద హైకోర్ట్ ఎట్ కన్నూర్. సో ఇప్పుడు పాయింట్ జోసెఫ్ గారు అడిగారు, ఆల్రెడీ అమరావతిలో చాలా పెట్టుబడులు వచ్చాయి, అలాగే అక్కడ హైకోర్టు భవనం కూడా నిర్మించారు, అదంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు హైకోర్టుని కర్నూలు తీసుకెళ్తామంటున్నారేంటి అని అడిగారు. జస్టిస్ జోసెఫ్ వాజ్ ఆఫ్ ద వ్యూ దట్ వెన్ దేర్ ఈజ్ ఏ రీజనబుల్ అప్రిహెన్షన్ ఆఫ్ ద థ్రెట్ టు ఫండమెంటల్ రైట్స్, కోర్ట్స్ might interfere and the direction of the High Court might have come from the place of apprehension. Justice Joseph enquired, where do you want to locate the High Court? అసలు హైకోర్టుని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారని మళ్ళీ అడిగారు. మిస్టర్ వేణుగోపాల్ రెస్పాండెడ్, ద హైకోర్ట్ అవుట్ టు బి లొకేటెడ్ ఎట్ అమరావతి. ఇదిగోండి అమరావతిలో పెట్టాలనుకుంటున్నామని చెప్పారంట. ఎక్కడ దొరికిపోయింది ప్రభుత్వం, కర్నూలులో పెట్టాలనుకున్నారు కదా, కానీ అమరావతి అంటే ఎప్పుడైతే జడ్జి గారు అక్కడ ఆల్రెడీ అమరావతిలో హైకోర్టు కట్టారు కదా, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాలనుకుంటున్నారంటే అక్కడ పెట్టుబడులు పెట్టారు కదా, అవన్నీ ఏమవ్వాలని ప్రశ్నించినప్పుడు ఇది చెప్పారు, హైకోర్ట్ అవుట్ టు బి లొకేటెడ్ ఎట్ అమరావతి అని. నాట్ సాటిస్ఫైడ్ విత్ ద నేచర్ ఆఫ్ డైరెక్షన్స్ పాస్డ్ బై ద హైకోర్ట్, జస్టిస్ నాగరత్న రిమార్క్డ్, ఈజ్ దర్ నో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వై ఈజ్ ద హైకోర్ట్ యాక్టింగ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్? షీ యాడెడ్, rather than concentrating everything in one place, it is better to have more urban centers. It is for the state to decide, and the High Court have overstepped. It cannot be executive. సో హైకోర్టుకి ఏమి కార్యనిర్వాహక అధికారాలు లేవు కాబట్టి ఏవి ఎక్కడ ఉండాలనేది హైకోర్టు కార్యనిర్వాహక అధికారాలు లేవు కాబట్టి హైకోర్టు ఏమీ పరిధి కాదు అని చెప్పారు. అలాగే మిస్టర్ వేణుగోపాల్ ఇంప్లోర్డ్ ద బెంచ్ to consider that the state government cannot go ahead with continuing mandamus. Justice Joseph inquired about the rights of 29,000 farmers who had given up their lands in the hope of development. ఇప్పుడు మళ్ళీ జోసెఫ్ గారు అడిగారు, 29,000 మంది రైతులు భూములు ఇచ్చారు కదయ్యా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని. వాట్ హ్యాపెన్స్ దీస్ ఫార్మర్స్ అండ్ దేర్ రైట్స్ అండ్ ద స్టాచ్యురీ కాంట్రాక్ట్స్, అక్కడ జరిగిన ఒప్పందాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా అడిగారు. సో ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం చూసారా, జస్టిస్ జోసెఫ్ ఎంక్వైర్డ్, వాట్ అబౌట్ హైకోర్ట్? జస్టిస్ జోసెఫ్ ఆస్క్డ్ ద స్టేట్ కౌన్సిల్, వాట్ ఈస్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ద హైకోర్ట్? హైకోర్టు కోసం ఎంత ఖర్చు పెట్టారు? 1,500 కోట్లు. 1,500 కోట్లు అలాటెడ్. జస్టిస్ నాగరత్న పాయింటెడ్ అవుట్ ద అపీర్స్ దట్ దేర్ ఈజ్ నో క్యాంటీన్ ఇన్ ద హైకోర్ట్ అండ్ యాజ్ అన్ అవుట్కమ్ మెంబర్స్ ఆఫ్ ద బార్ అండ్ బెంచ్ హ్యావ్ రిటర్న్ హోమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అక్కడ తినడానికి ఏమి లేవు, ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళి అంటే అక్కడ వాళ్ళ మధ్య జరిగిన వాదనని ఫుల్గా రాశారనమాట. సో ఇక్కడ జడ్జీలు అడిగిన ప్రశ్నలు మనకు ఇంపార్టెంట్. జడ్జీలు ఎన్ని రకాల ప్రశ్నలు అడిగారు, అక్కడ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి, పెట్టిన పెట్టుబడుల పరిస్థితి ఏంటి, అక్కడ కట్టిన హైకోర్టు పరిస్థితి ఏంటి, ఇవన్నీ అడిగారనమాట. లాస్ట్లో క్యూరియస్ జస్టిస్ జోసెఫ్ ఎంక్వైర్డ్,
వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ లెజిస్లేటివ్ పవర్? లాస్ట్లో ఆ క్వశ్చన్ కూడా అడిగారు. హీ నోటెడ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఈజ్ నాట్ ఎగ్జిస్టివ్ with legislative power. So first you out to have legislative power. ఇలా మొత్తాన్ని చూసుకుంటే చాలా పెద్ద వాదన జరిగింది. ఇదంతా మనం చెప్పుకుంటే 45-50 నిమిషాల వీడియో అవుద్ది. సో దీనిలో మనకి సారాంశం ఏంటయ్యా అంటే, ఓన్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే తప్పు పట్టడం ఒక్కటే కాకుండా, హైకోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుపడుతూనే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు వేశారు. అదేంటి, ఇదేంటి, ఇదే ఏం చేయాలనుకుంటున్నారు, అదేం చేయాలనుకుంటున్నారు, అది ఇది అని. సో ఇది ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు. సో అందుకే ముందుంది మసళ్ళ పండగ అనేది. అంత ఈజీగా సినిమా అయిపోలా. ఈరోజు హైకోర్టుని ఇచ్చిన ఒక్క ఆర్డర్ మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చినంత మాత్రాన మొత్తం సినిమా అయిపోలా. ఇంకా చాలా ఉంది. కరెక్ట్గా అర్థమైన వాళ్ళు, కరెక్ట్గా అర్థం చేసుకునే వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు సుప్రీంకోర్టులో ఎటువంటి వాదన జరిగింది అని. నేను ఈనాడులో తెలుగులో క్లియర్గా చెప్పాను కాబట్టి ఇంగ్లీష్లో అది పూర్తిగా చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ సారాంశం మాత్రం చెప్పా. థ్యాంక్ యూ.